వెలుగుని మన మధ్యలో చూసులాగిన మనం దేవుని ఆరాధిద్దాం. మరి సుమని అలాగే సుశీల వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. తర్వాత సురేష్ గారు ప్రార్థించిన తర్వాత మనం అయ్యగారికి సమయాన్ని ఇచ్చారు. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము అన్న పాఠం మేము మహిమపరుచున్నాం. దయచేసి పాట అందరికి వచ్చినాక అందరూ ఏకీభవించి దేవుని ఆరాధిస్తూ చప్పటి కొడుతూ ఆరాధిస్తున్నా కోరుతున్నాం. అన్ని నామముల కన్నా
గొప్ప అవకాశం ప్రభావ మా సంఘానికి మాకు చేసినటువంటి వందనాలు స్తోత్రాలు ప్రభావ మరి ఎంతో మందికి లేని మరి ఈ భాగ్యం ప్రభావ మా సంఘానికి మాకు దర్శించినందుకు వందనాలు ప్రభావ ఇంకా అనేక మంది ప్రభావ ఆరాధన ప్రభావ మిస్ అయి ఉన్నారు ప్రభావ వారికి మరొక జనాన్ని మరి ఏర్పాటు చేయమని వేడుకున్నాం తండ్రి ప్రభావ ప్రభావ ఇప్పుడైతే మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ప్రభావ ఈ సమయంలో ప్రభావ వాక్యాన్నించబోతున్న ప్రభావ మరి మీ దైవదాసిన ప్రభావ మీ శివ స్వార్థం మరుగుపరిచి ప్రభావ మరి ఏడంతల ఆత్మతో ప్రభావ విశేషించి ప్రభావ మరి మాకు కావాల్సిన వ్యవహారాన్ని మాకు దయచేయమని ప్రభావ ఆ వాక్యాన్ని ప్రభావ మరి మేము శ్రద్ధగా విని ప్రభావ ఆ వాక్యానుసారంగా జీవించే భాషను మాకు దయచేయమని విడుకుంటున్నాం తండ్రి ప్రభావ ఈ సంఘంలో ప్రతి కుటుంబాలన్నింటినీ పేరు దీవించి ఆశీర్వదించమని విడుకుంటున్నాం తండ్రి ప్రభావ ప్రభావ ఈ ఆరాధన ప్రభావ ప్రభావ మా మధ్యలో నడిపించమని కొద్ది ప్రార్థన ప్రభావ ప్రవేశనామలు అడుగుతున్నాం తండ్రి ఆమేన్. దయచేసి ఆమెకు వచ్చినామండి. ఎంతమంది ఈరోజు ఉత్సాహంగా ఉన్నారండి? ఉత్సాహము అంటే ఏంటి? జాయ్, హ్యాపీనెస్. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? దేనిని బట్టి ఉత్సాహంగా ఉన్నారు? దేవుని బట్టి ఉత్సాహంగా ఉన్నారా? నిజంగా దేవుని బట్టి ఉత్సాహంగా ఉన్నట్లయితే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ పరిస్థితిలో అయినా మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి ఆయన మనల్ని రక్షించుకొని ఉన్నాడు. ఈ మాటను బాగా గుర్తుంచుకోండి. ఏంటి ఆ మాట? దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో అయినా ఉత్సాహంగా ఉంచడానికి ఆయన మనలను రక్షించుకొని ఉన్నాడు. ఈ మాటను బాగా గుర్తుంచుకోండి. పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ మనము ఎక్కడ నిరాశ నిస్పృహ ఇటువంటివి మన తరిగి చేరకుండా మనము దేవుని యొక్క సంరక్షణలో భద్రపరచబడుతున్నాం అనే మాటను గుర్తుంచుకోవాలి. నిన్నటి దినాన నేను ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. యూత్ మీటింగ్ లో అక్కడ దైవజనులు చెప్తున్న మాట నాకు బాగా నా హృదయానికి అంటుకుపోయింది. ఏంటి ఆ మాట అంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే తెలుసా? ముగింపు ఎరిగిన దేవుడు అంటారు. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? విన్నారా ఎప్పుడైనా? మన అంతము ఎరిగిన దేవుడు అంటారు. మన దేవుడు ఎవరు? మన అంతము ఎరిగిన దేవుడు. అంతము నుంచి నీ జీవితం ఎలా వస్తుందో నీ పుట్టుక నుంచి చెప్పగలిగిన సమర్థత కలిగిన దేవుడు అంటారు. మాట విన్నారా మీరు ఎప్పుడైనా? వెళ్ళలేదు కదా? నేను కూడా మొట్టమొదటిసారి నిన్న యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను విన్నాను. చాలా ఆశ్చర్యపోయాను. ముగింపు ఎరిగిన దేవుడు. మనకు కూడా ముగింపు తెలిసి ఎంత బాగుంటుంది కదా? హ్యాపీగా 60 సంవత్సరాలు బ్రతుకుంటామని ఏది కావాలంటే ఆ పనులన్నీ చేసుకొని హాయిగా 60 సంవత్సరాలకి పలానా డేట్కి మనం చనిపోతామని ముందుగానే మనకు తెలుసు కాబట్టి అలా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం. అయితే మన దేవునికి అంతము ఎదిగిన దేవుడు, సావరెనిటీ ఆఫ్ గాడ్, సర్వభౌమ అధికారం కలిగిన దేవుడు అనే మాటలు మన దేవుని గురించి తెలియచేస్తూ నిన్నటి దినాన అంతము, మన అంతము ఎదిగిన దేవుడు అని తెలియచేశాడు. మీ అంతం అవుతారో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా? మనం పుట్టినప్పటి నుంచి మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ విషయాలు గుర్తున్నాయో అవి కూడా సరిగ్గా గుర్తుండవు. కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు ఆ పొలాలు గట్ల చూసినప్పుడు కొంతమందికి పొలాలు గుర్తొస్తాయి. మాలాగా సిటీలో పెరిగిన వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ చూసి అక్కడ బిల్డింగ్ పడిపోతే అయ్యో చిన్నప్పటి నుంచి మేము ఆ గ్రౌండ్ లో ఆడుకునేవాళ్ళమని ఆ విషయాలు గుర్తొస్తా ఉంటాయి. ఇలా కొన్ని విషయాలు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి గుర్తుండే విషయాలే మనకు గుర్తుంటాయి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నీ నా అంతము ఎరిగిన దేవుడు. కావున దేనికి భయపడకుండా మనం అనుదినం ఏం చేయాలంటే ఆయన మహిమ కొరకు ఏదో ఒక పనిని చేసేవారిగా ఉండాలి. ఒకసారి నిన్న చెప్పిన మాటలలో ఒక వచనాన్ని నేను గుర్తు చేస్తే ఈరోజు మన కాంటెక్స్ట్ కి అది సంబంధించింది కాదు, కానీ ఆ మాటలు ఇది ఈ రోజుల్లో ఈ కాలంలో తెలియజేస్తే మనందరం కొంచెం ధైర్యపరచబడతాము అని ఉద్దేశంతో తెలియజేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
36వ వచనం. 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక ఆ మాటలు తెలియజేయడం గల కారణం ఏంటి అంటే ఆయన మూలములను అంటే ఇంగ్లీష్ లో ఆయన మూలంగా అంటే ఏంటి? బికాస్ ఆఫ్ హిమ్. రెండోది ఆయన ద్వారా అంటే త్రూ హిమ్. ఆయన నిమిత్తం అంటే ఫర్ హిమ్. ఏం చేసుకున్నాడట? సమస్తము కలుగు చేసుకున్నాడు. నువ్వు ఈ దినము కష్టపడుతూ నువ్వు శ్రమ పడుతూ ఏమన్నా చేస్తున్నట్లయితే నువ్వు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటి అంటే సమస్తమును ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము చేసుకొని ఉన్నాడు. నీ కొరకు నువ్వు బ్రతకడానికి వీలు లేదు అనే మాటను అక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. రక్షణ పొందుతున్న మనము ఖచ్చితంగా ఆయన కొరకే జీవించాలనే మాట అక్కడ మనకు తెలియజేయబడుతుంది. అలా జీవించిన ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. ఏమన్నది? యుగముల వరకు దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఒకవేళ ఆడుతున్నా కానీ నువ్వు ఏమి చేస్తున్నా కానీ నువ్వు చేసిన పనిని బట్టి ఎవరికి మహిమ కలగాలంటే దేవునికి మహిమ కలగాలి. నువ్వు ఒకవేళ భయపడుతున్నట్లయితే ఎవరికి మహిమ రాదు? దేవునికి మహిమ రాదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఈ మాటలను గుర్తు పెట్టుకోండి. ఈ గడ్డు కాలం ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఎలాంటి కేసులు పెరిగిపోతున్నాయి, ఏ పని మన దగ్గరికి ఎలాంటి న్యూస్ వచ్చినా కానీ ఆయన అంతము జరిగిన దేవుడు, సమస్తమును ఆయన కొరకు చేసుకొని ఉన్నాడు. కావున నీవు నేను ఆయన కొరకు ఆయన మహిమార్థమై జీవించాలి తప్ప మనము భయపడుతూ నియోగపరమైన వాటిని సంపాదించుకోవట్లేదు, నా బిడ్డలు ఏమి ఇవ్వలేకపోతున్నాననే విషయంలో మనము ఎటువంటి ఆందోళన మనం చెందడం అవసరం లేదు. ఈ దినము దేవుని మందిరానికి రావాలని, ఇంతమంది ఆయన మందిరానికి రావాలని, ఆ సమయాల్లోనే రావాలి అని దేవుడు ముందుగానే ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఆయన రాసి ఉంచాడు అనే విషయాన్ని నా దైవజనుడు తెలియజేశాడు. కావున మనము దేనికి అధైర్యపడక మనము ధైర్యంగా దేవుని యొక్క కృపాసములకు దేవుని యొక్క ఆ అంత్య దినములో ఆయనతో పాటు ఉండేవారిగా ఉండే ఆ గొప్పదనేది మనం అందరం పొందుకోవాలని దినము మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటను బట్టి దేవుడు మనందరినీ ధైర్యపరచడానికి నమ్ముతా ఉన్నాను. నేటి ధ్యానాంశము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13వ వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. మార్గక్రిందక ఏదనుకో నేను మనం ఈరోజు ఏం ధ్యానం చేసుకున్నామో నేను చెప్పలేదు, గమనించండి. ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 3 verse 7 to 13. ఆ మాటలలో మనం ఏం చూస్తున్నామంటే ఫిలదెల్ఫియా అనే ఒక సంఘమునకు దూత చెబుతున్న మాటలు ఏంటివో మనము ఈ దినము ధ్యానం చేసుకుంటా. ఆ ఫిలదెల్ఫియా సంఘానికి తెలియజేస్తూ పరిశుద్ధాత్ముడు ఈ దినాన మనమందరం కూడుకొని ఉన్న వేళ ఆయన మనకు ఏమి మాటలను తెలియజేస్తున్నాడో మనం కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం. మొట్టమొదటిగా మనం 7వ వచనంలో గమనించినట్లయితే దావీదు తాలూకు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వెయ్యవాడునైన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా దావీదుకు ఒక తాళం చెవి ఇవ్వబడ్డదట. ఎందుకు దావీదుకి తాళం చెవి ఇవ్వబడ్డది? ఈ మాటలు ఎవరు చెప్తున్నట్టు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలను చెప్తున్నట్టు మనం గమనించాలి. ఆ వచనాన్ని కూడా మీకు దినము చూపెడతారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటి అంటే దావీదు తాళపు చెవి కలిగి, అంటే దావీదు యొక్క చిగురు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కనుక దావీదుకు ఏమని వాగ్దానం ఇవ్వబడ్డదంటే ఎప్పుడైతే దేవుని యొక్క రెండో రాకడ వస్తా ఉన్నదో ఆ సమయంలో దావీదుతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వస్తారు అనే విషయాన్ని మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా
తెలియజేస్తా ఉంది. కావున ఇక్కడ దావీదుకు దానము చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపి అను పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులు ఇవి అనే మాటను ఇక్కడ తెలియజేయబడుతుంది. కావున మనం ఒకసారి ఈ సత్య స్వరూపి అను పరిశుద్ధుడు ఎవరు అని తెలుసుకోవాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ మాటలలో ఏమని చూస్తున్నాం? సత్య స్వరూపియకు పరిశుద్ధుడు ఎవరన్నా యోహాను భక్తుడు ఎవరని తెలియజేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు అనే సత్య స్వరూపియకు పరిశుద్ధుడు అనే మాటను మనకు యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన తెలియజేసినట్టు మనం గమనిస్తా ఉన్నాం. అందుకే ఆయన ప్రకటన గ్రంథం కూడా రాస్తున్న వేళ పరిశుద్ధాత్ముని యొక్క దూతగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అనేకమైన మాటలు ఆయనకు తెలియజేసినట్టు మనము గమనించాలి. కావున ఆ యొక్క ద్వారము ఆ యొక్క తాళము చెవి ఎటువంటిది అంటే ఎవరైతే తెరుస్తారో దాన్ని ఎవరు మూయలేరు. ఎవరైతే ఎప్పుడైతే మూయబడతారో దాన్ని ఇంకా ఎవరు తెరవలేదు. దాంట్లో ఉన్న మర్మము ఏంటి అంటే తెరవబడినది ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకు రక్షణను తెచ్చాడు. మనకి ఏం తెచ్చాడు? రక్షణను తెచ్చాడు. ఆ రక్షణ నీలో ఒకసారి వచ్చినప్పుడు దానిని ఎవరు తీసివేయలేరు, దాన్ని ఎవరు మూసివేయలేరు, ఆ రక్షణను ఎవరు చంపివేయలేరు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏదైతే మూయబడిందో అది ఎప్పటికీ తెరవబడదు. నిత్యరాజ్యము జడ్జ్మెంట్ డేనా ఎవరైతే అక్కడ మన అబ్రహాము దినాల్లో కూడా గమనించినట్లయితే ఆ ఓడ మూయబడిన తర్వాత ఎవరైనా దాంట్లోకి ప్రవేశించారా? ఎవరు ప్రవేశింపలేకపోయారు. అప్పుడు వరకు బతినాడారు, ఓపెన్ గా ఉంది, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, రండి, లోపలికి రండి అంటే మూసివేయబడిన తర్వాత చాలా మంది ఆ ప్రళయం వస్తున్న వేళ ఆ ఓడలోనికి వెళ్ళాలని ప్రవేశించడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేసిన వ్యర్థమైపోయింది. వారు జడ్జ్మెంట్ ఎలా తీర్పు తీర్చబడతారు అంటే వారు నిత్య నరకంలోనికి పడిపోయే వారిగా వారు అటువంటి తీర్పును పొందుకొని అబ్రహాము దినాల్లో ఆ ఓడ బట్టి మనము ఆ యొక్క స్టోరీలో నుంచి తెలుసుకుంటా ఉంటాం. కావున one who opens the door no one can close, one who already closed the door no one can open. రెండు వేరే విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. రెండు కార్యాలను యేసుక్రీస్తు ప్రభువే మన జీవితాల్లో చేయాలి. కావున ఈ దినము రక్షణ పొందుకున్న మనందరం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటి అంటే నీలో నుంచి నీ యొక్క రక్షణను తీసివేయగల సమర్థత ఎవ్వరికీ లేదు. నువ్వు నీ బాధ్యత ఏంటి అంటే నీకు దేవుడు రక్షణ ఇచ్చిన వేళ ఆ రక్షణను కాపాడుకుంటా జాగ్రత్తగా జీవించాలి. అంతకు మించి నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు. ఒకవేళ రక్షణ రేపు తీసుకున్నాం, ఎల్లుండి తీసుకున్నాం, లేకపోతే మా ఇంట్లో అందరూ మారినప్పుడు తీసుకుందామని మనం ఎవరైనా ఈ దినము అలాంటి తలపులు కలిగి ఉన్నట్లయితే, లేకుంటే రక్షణ ఇప్పుడే అవసరమా, నేను ఎవరి కాలంలో ఉన్నానో, నేను ఎవరి దశలో ఉన్నానో, కొన్ని ఎంజాయ్మెంట్స్ చేయాలి అని ఎవరైనా రక్షణ ఇప్పుడే అవుతుంది అని ఎవరైనా నిరాకరిస్తున్నట్లయితే ఒకసారి ద్వారం మూయబడితే అది తెరవలేము. కావున నేనే రక్షణ దినము. కావున ఇలాంటి ప్రసంగాలు, ఇలాంటి పరిశుద్ధాత్మనిచే చెప్పబడిన మాటలు మనం వింటున్న వేళ జాగ్రత్తగా ఆలోచించి మనలో అగ్నిని రేకెత్తించాలి. మనలో చీకటి ఉన్నది, దాన్ని తొలగింపజేసి వెలుగులో నింపుకోవాలి. మనము అటు రీతిగా జీవించలేకపోయినట్లయితే మనము ఎటువంటి దినంలోనికి మనం వెళ్ళిపోతామో
మనము ఈ యొక్క వచనాల్లో కింద మనం గమనిస్తూ ఉంటాం. కావున రక్షణ మనకు తెలవబడింది, అది ఎవరు మన నుంచి దోచుకోలేరు. శిక్ష దినము ఒకటి ఉంది, ఆ తీర్పు దినము ఒకటి ఉంది. ఆ దినమున ఎవరు దాని నుండి తప్పించుకోలేరు. మాటలను మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని మా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందుకుంటే నేను రక్షణ పొందుకుంటా, లేకుంటే నాకు ఒక వయసు వచ్చినాక నేను రక్షణ పొందుకుంటా అని మీరు అనుకున్నట్లయితే అంత్య దినము ఎప్పుడో మనకు తెలియదు. అంత్యము ఎరిగిన దేవుడు ఒక్కడే. ఆయన పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు రక్షణ అనే ద్వారమును తెరిచి ఉన్నాడు. ఆయన మూసివేసినట్లయితే నువ్వు పొందుకోవాలనుకున్నా పొందుకోలేవు. కావున జాగ్రత్తగా మన జీవితాలను ముందుకు కొనసాగించాలని ఎవరికి కానీ రక్షణ లేని వారికి నేను ఇది నాకు తెలియజేస్తా ఉన్నాను. మూడవదిగా మనము ఈ యొక్క వచనంలో గమనించినట్లయితే ఆ దావీదుకు ఇవ్వబడిన తాకని చోటి గురించి యెషయా భక్తుడు 22వ అధ్యాయము 22వ వచనంలో చక్కగా అక్కడ రాసినట్లు మనం చూస్తా ఉన్నాం. యెషయా భక్తుడు 22వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఈ దావీదుకు ఇవ్వబడిన తాకని చెవి గురించి, ఆ తాకని చెవి వల్ల ఏం జరుగుతుందో అక్కడ మంచిగా రాశాడు. నేను దావీదు ఇంటోడాలకు అధికారమును అతని భుజము మీద ఉంచెదను, అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. ఇంకా గిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. అక్కడ మనం గమనించినట్లయితే దావీదుకు ఇవ్వబడిన తాకని చెవి ఆయన ఒక్కసారి తెరిచినాక ఎవరు మూయలేరు, ఒకసారి మూసినాక ఎవరు తెరవలేరు అని యెషయా ప్రవక్త ఆ దినాల్లోనే ఆయన ప్రవచించి తెలియజేశాడు. కావున ఈ ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ, ఈ దిన మన సంఘానికి కూడా ఆయన తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, రక్షణ లేని వారు ముందుకు రండి. ఒకసారి ద్వారం మూయబడితే నువ్వు రక్షణ పొందుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా నువ్వు పొందుకోలేవు. కావున మనము మన జీవితాలను జాగ్రత్తగా ముందుకు కొనసాగిద్దాం. 8వ వచనాన్ని మనము చూసినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఒకవేళ నిన్ను రక్షించుకోవాలని ఒక్కసారి దేవుడు తీర్మానం తీసుకున్నాడు అనుకోండి, దాన్ని ఎవరన్నా తప్పించగలుగుతారా? తప్పించలేరు అనే మాటను స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘం గురించి ఒక మాట ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చేసిన పనులని నేను చూస్తా ఉన్నాను, నువ్వు దేవుని మందిరానికి సమయానికి వస్తా ఉన్నావమ్మా, ఆ పనిని నేను చూస్తా ఉన్నాను, కీర్తనల తర్వాత నువ్వు దేవుడిని స్తుతిస్తా ఉన్నాను, ఆ క్రియను నేను చూస్తా ఉన్నాను, దాని తర్వాత నువ్వు వాక్యం వింటున్న వేళ శ్రద్ధ కలిగి ఆలోచిస్తూ ఆ మాటలను బట్టి నీ యొక్క పరివర్తన, నీ యొక్క జీవితంలో పరివర్తనను నువ్వు తెచ్చుకుంటా ఉన్నావు. నేను ఆ క్రియలన్నింటినీ నేను చూస్తా ఉన్నాను. అయితే నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. అనేకుల మధ్యలో నిన్ను తీసుకెళ్లి నిలబెట్టినప్పుడు ఎలా నీకు ఈ స్వస్థత కలిగింది, లేకపోతే ఎలా నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు అని ఎవరైనా నేను అడుగుతున్న వేళ, లేకపోతే ఎవరైనా నిన్ను బెదిరించిన వేళ, నువ్వు ధైర్యం కలిగి నీకు బలము లేనప్పటికీ, నీకు వెనకాల ఎవరు లేనప్పటికీ నువ్వు ఏమని ధైర్యంగా చెప్తున్నావు అంటే, నేను నా దేవుడిని ఎరిగి ఉన్నాను అని నువ్వు ధైర్యంగా చెప్తున్నావు. అలాంటి ధైర్యం నీలో నాలో ఉందా? గట్టు కాలంలో ఎక్కడైనా సువార్త ప్రారంభించబడుతుందంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడికి వచ్చేస్తున్నాడు. సాతానుడు కొంతమంది పెట్టుకున్నాడు, పంపిస్తున్నాడు, చెల్లాచెల్లు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడి దినాన ఆయన మందిరంలోనికి వచ్చి మనం ఆరాధించుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చాడంటే, దీన్ని సద్వినియోగం చేసుకోలేదు అంటే
మనంత దుర్నీతి స్థితిలోకి లేకుంటే ఆ పాపపు లోకంలోనికి మనంత వెళ్ళిపోయిన వారు ఇంకా ఎవరు ఉండరు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాతావరణం చల్లగా ఉంది, వేడి వేడి బజ్జీలు తెచ్చుకొని తింటూ కాలక్షేపం చేస్తూ పాటలు అయిపోయిలే, కీర్తనలు అయిపోయిలే, సుధారణ అయిపోయిలే, కానుకలు అయిపోయిలే అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. కావున మనము జాగ్రత్తగా మనకు దేవుడు ఇచ్చిన అవకాశాలను ప్రతి ఒక్కసారి మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. నీ క్రియలు నేను ఎరుగుదును అని దేవుడు నీ పక్షాన నా పక్షాన ఎప్పుడు అంటాడంటే, రెండో రాకడ వచ్చినప్పుడు ఇద్దపడే గుంపులో మనం నిలబడినప్పుడు నీ క్రియలన్నింటినీ నేను చూశానయ్యా, నువ్వేం చేసావు నాకు చెప్పనవసరం లేదు, అవన్నీ నేను ఎరుగుదును. నువ్వు రక్షణ తీసుకోవాల్సిన రక్షణ తీసుకున్నావు, నీ యొక్క సువార్త ఎవరికి చెప్పాలో వారికి వెళ్ళి ధైర్యంగా చెప్పావు, నేను నా దేవుడు ఎరిగి ఉన్నాను అని చెప్పావు, నేను బట్టి నేను సంతోషిస్తా ఉన్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చే దినం వస్తుంది. అది ముయ్యబడిన రోజు దాన్ని ఎవరు తెరవలేరు. కావున మనం త్వరపడి మన ఆలోచనలు మార్చుకొని మనం దేవుని కొరకై జీవించే ధన్యత మనం పొందుకోవాలి. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, వారు వచ్చి ఆ సంఘమును ఆ సమకూర్చి ఆ దేవుడు తమకు తోడై ఉండి ఆ చేసిన కార్యములన్నీయు ఆ అన్ని జనులు ఆ విశ్వసించుటకు ఆ ఆయన ద్వారము తెరిచిన సంగతియు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. వివరించిరి. అక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఒకసారి వచనాలు ఏం చూస్తున్నామంటే, అక్కడ అంతియోకియా నుంచి వేరే ప్రాంతములకు వారు వెళ్ళిన వేళ యూదులు వారిని పట్టుకొని ఈ పౌలు భక్తుని పట్టుకొని చంపేస్తామని ఊరవతల పడేసిన సమయంలో మళ్ళీ ఆయన పౌలు భక్తుని యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను లేపి స్వస్థపరిచిన తర్వాత, ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత చెప్తున్న మాటలు ఏవి అంటే, ఆయన చివరిగా ఏమంటున్నాడు, ఆయన ద్వారము దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచెననే సంగతి వివరించిరి. ఏదైతే గొప్ప కార్యము నీ నా జీవితంలో, రక్షణ కార్యం ఏదైతే నీ నా జీవితంలో దేవుడు చేసి ఉన్నాడో దాన్ని మనము మన హృదయాల్లో ఉంచుకోవడం కాదు, మనం ఏం చేయాలంట, అన్యజనుల ఎదుటకు వెళ్ళి వారికి నిస్సాక్ష్యంలో ఒక సువార్త రూపంలో వారికి తెలియజేయాలంట. అక్కడ వారి పరిస్థితి ఎటువంటిది అంటే, కొట్టి చంపేసి చచ్చిపోయాడు పౌలు భక్తుడు అని వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో పౌలు భక్తుడు తిరిగి లేచిన సమయంలో ఆయన ఎక్కడో చోట దాక్కుని ఏదో అండర్ గ్రౌండ్ నుంచి ఈ ఆపరేషన్స్ అని చేయట్లేదు, కానీ ధైర్యముగా ఏం చేస్తున్నాడు, దేవుడు ఆయనకి ఇచ్చిన స్వస్థతను, ఆయన ఇచ్చిన రక్షణను అన్యజనుల ఎదుట తెలియచేయడానికి బయలుదేరినట్టు మనం చూస్తాం. గడిచిన వారంలో కూడా వీరు చేసిన యొక్క గొప్ప ప్రయాసను మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. తద్వారా మనం ఈ దినము ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని ఇంత స్వేచ్ఛగా, ఇంత హ్యాపీగా, మంచి సేఫెస్ట్ ప్లేస్ లో మనం ఉంటూ దేవుని ఆరాధించుకుంటా ఉన్నాం. కంఫర్టబుల్ గా మనం కూర్చొని దేవుని ఆరాధించుకుంటా ఉన్నాం. కావున మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును అన్ని జనులలో వివరించే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడి దినాన మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం 9వ వచనంలోనికి వెళ్ళినట్లయితే, అక్కడ యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. ఆ దినంలో రక్షింపబడ్డ మనందరికీ దొరికే గొప్ప ధన్యత ఏంటి అంటే, ఎవరైతే దేవునికి దుష్టులుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో మనల్ని హింసించి ఉన్నారో వారందరినీ మన పాదాల కిందకి ఎలా తీసుకొస్తాడట, ఎలా తీసుకొస్తాడు, నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసే స్థితిలోనికి వారందరినీ దేవుడు తీసుకొచ్చే దినమున ఎవరికి ఉంటుందా ధన్యత? కేవలము దేవుడు ద్వారములు తెరిచినప్పుడు ఆ ద్వారంలోనికి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వారు మట్టుకే. ఎవరు వారు?
రక్షింపబడిన మనం మటుకే. కావున దేవుడు తెలియజేసిన మాట ఏంటి అంటే, ఆయన సాతాను సమాజం వారు రప్పించలను, వారు వచ్చి అందరినీ రప్పించి ఎక్కడ ఉంచుతాడు? నీ పాదాల కింద ఉంచుతానని సెలవిస్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం అలాగే గమనించినట్లయితే, ఇదిగో నేను నిన్ను ప్రేమించిందని తెలుసుకోనట్లు చేసేదను. ఇంకేం చేస్తాడు అంట? నీ పాదం కింద వారు ఉంచడమే కాదు, కానీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో వారు రుచి చూసేటట్టు ఆ దినమున నిన్ను ఉంచుతానని తెలియజేస్తా ఉన్నాడు. కావున మనము ఈ సాతాను సమాజపు వారు మన పాదముల కింద పడేటువంటి వారు. ఎవరు మీరు అంటే, ద్వారము మూయబడిన తర్వాత నాకు రక్షణ కావాలని వచ్చే వారందరూ మన పాదాల మీద త్రొక్కివేయబడతా ఉంటారు. మన ఇంట్లో వారే కావచ్చు, మన హస్బెండే కావచ్చు, మన వైఫే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, మన ఊరింటి వారే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన మిత్రులే కావచ్చు, వారందరినీ నువ్వు తొక్కలేకపోయినా ఆ దినమున పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నువ్వు వారందరినీ త్రొక్కి వేస్తావు. నిన్ను అవమానించిన వారిని నువ్వు త్రొక్కి వేస్తావు. నిన్ను దూషించిన వారిని, నిన్ను తక్కువ చేసిన వారిని, నీ దేవుని తక్కువ చేసిన వారిని ఆ దినమున నువ్వు త్రొక్కి వేస్తావు. ఆ నీ పాదాల దగ్గరకు వచ్చి నీ పాదాలను నమస్కారం చేసే గొప్ప దినంలోనికి రక్షింపబడిన వారు మట్టుకే చేరుతారు. ఆ దినమున దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనము వారికి రుచి చూపించే వారిగా ఉంటాం. కావున దేవుని యొక్క ప్రేమ గురించి యెషయా ప్రవక్త మరి ఒకసారి 43వ అధ్యాయం 4వ వచనంలో ఏమని తెలియజేశాడంటే, 43:4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గర్వమైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీకు బదులుగా మరి ఒకరిని పంపిస్తా ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన మనందరి కొరకు మనందరినీ ప్రేమించి ఉన్నాడు. తద్వారా ఆయన యొక్క కుమారుడిని మన బదులుగా ఆయన పంపించి ఉన్నాడు. ఆయన మన పాపాల నిమిత్తమై ఆయన శిలువలో గొప్ప త్యాగాన్ని మన కొరకు, గొప్ప బాధను భరించి ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమమయుడో తెలియచేసే మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత్య దినంలో కూడా మనం అటు రీతిగానే దేవుని యొక్క ప్రేమ మనపై ఎంతగా ఉందో ఆ దినమున మరి ఒకసారి చూస్తా ఉంటాం. ఈ దినము మనకు బలము లేదనుకోవచ్చు, ఈ దినము నాకు ధైర్యం లేదనుకోవచ్చు, ఈ దినము నాకు శక్తి లేదనుకోవచ్చు. ఎవరైనా నాకు ఎదుర్కొన్నప్పుడు నేను వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు తెలియలేకపోవచ్చు. దేనికి ఆశ్చర్యపడకు. దేవుడికి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు సాక్షి రూపంలో చెప్పు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయంగా ఉంటాడు. నీకు కావలసిన ధైర్యాన్ని దయచేస్తాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అనే మాటను దేవుని ద్వారా మనం వినే స్థితిలోనికి మనం రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటా ఉన్నాడు. మన క్రియలు ఎటువంటివిగా ఉంటే దేవునికి ఇష్టమో ఆయన చేసిన మేలను మనము ఇతరులకు చెప్పేవారిగా, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా, దేవునికి స్తుతులు అర్పించే వారిగా, మన నోరు విప్పి దేవుని కీర్తించే వారిగా, మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉత్సాహంతో వచ్చి ఏ పాట పాడుతున్నప్పటికీ ఆ పాటను నేర్చుకోవాలనే ఉత్సాహం మనలో ఉండాలి. ఆ పాట వారితో పాటు పాడాలనే ఉత్సాహం మనకు ఉండాలి. కీర్తన భాగం వివరిస్తున్నప్పుడు ఆ కీర్తనను విన్నా మనమందరము దేవుని నేను ఖచ్చితంగా కీర్తించాలని ఉత్సాహం మనలోనికి రావాలి. అందుకే మెసేజ్ స్టార్ట్ చేయకముందు ఎంతమందిలో మీకు ఉత్సాహంగా ఉన్నారని అడిగారు. ఉత్సాహంగా ఉన్నవారు దేవుని ఎట్టి రీతిగానో స్తుతించాలని వారు ఎప్పుడు అట్టి రీతిగానే ఆ మనసును కలిగి వారు ఉంటా ఉంటారు. కావున మనందరము జాగ్రత్తగా దేవునికి మన ఉత్సాహమును చూపించే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన మన ఉత్సాహమును రెట్టింపు చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కావున మనము గమనించినట్లయితే ఆయన ప్రేమలో మనం రుచి చూసే వారిగా ఉంటాం.
రక్షణ పొందుతున్న మనందరము మన జీవితాలను మన క్రియ రూపంలో అనేకులకు అన్యజనుల ఎదుట తెలియజేసే వారిగా మనము ఉండే ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలను మార్చుకుందాం. మన సాక్ష్యాలను మనలో ఉంచుకొని అది పాత్ర పట్టేసి మనమే మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు. అనుదినము దేవుడు మేలు చేస్తా ఉన్నాడు. ఈ దినము మనం గమనిస్తున్నట్లయితే రోజులు ఎంత గడ్డులోకి మనం వెళ్ళిపోతున్నామో, ఎంత నిస్సహాయ స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామో మనందరికీ తెలుసు. రోజు న్యూస్ పేపర్లో న్యూస్లో ఫోన్ ఆన్ చేస్తే, ఫోన్ బంద్ చేస్తే, ఎవరైనా చెవులో ఎవరైనా నోట్లో మన చెవులు పెడితే వెంటనే చెప్పే మాట ఏంటంటే అవే. కావున మనమందరము నిస్సహాయ స్థితిలో లేము, ఉత్సాహముగా మనము దేవుని కొరకై నిలబడదాం. మన అంత్య దినము ఎరిగిన దేవుడు మన దేవుడు. కావున దేనికి మనము భయపడనక్కర్లేదు. 10వ వచనానికి మనం వెళ్ళినట్లయితే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొట్టివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. మరి ఒకసారి దేవుడు ఏమో తెలియజేస్తున్నాడంటే శోధన కాలము లోకంలోనికి వచ్చినప్పుడు అప్పుడు నేనేం చేస్తా అంటున్నాడు, కాపాడుతాను అంటున్నాడు. ఎక్కడ ఆయన కాపాడతాడంటే ఎక్కడైతే ద్వారములు తెరిచాడో ఆ ద్వారము మూసివేయబడిన తర్వాత ఆ ద్వారము లోపల ఎవరు ఉంటారు అంటే రక్షింపబడిన వారు. ఆయన కాపాడుకోవాలని, ఆయన కొరకు ఏదో ఒక పని చేస్తాము అని మనలో ఏదో ఒక స్థితిని, ఏదో ఒక ఉత్సాహాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే ద్వారములు మన కొరకు తెరిచి ఉన్నాడు. ఈ భూలోకంలో రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆ ద్వారములు మూయవేయబడిన తర్వాత ఆ ద్వారములో ఉండే వారికి దేవుడు ఎటువంటి కాపుదలు ఇస్తున్నాడు. ఈ లోకము ఎటువంటిదిగా అప్పుడు ఉంటది అంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గడికొట్టివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుని యొక్క ఉగ్రత దినమున మనమందరం కాపాడబడతాం. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ధైర్యమును దేవుడు మనకి ఈ దినము ప్రసాదిస్తా ఉన్నాడు. ఈ యొక్క లోకము మనల్ని శోధనలోకి పంపివేస్తా ఉన్నది. ఈ లోకము మనల్ని బాధలోనికి నడిపిస్తా ఉన్నది. ఈ లోకము మనల్ని అనవసరమైన వ్యసనాల్లోనికి మనల్ని నడిపిస్తా ఉన్నది. ఎందుకు అంటే ఈ లోకమును పరిపాలించేది ఎవరు? సాధారణుడు. సాధారణుడు చేసే పనులు ఏమి దేవునికి నచ్చవు. కావున ఆయన ఈ భూలోకంలో పరిపాలిస్తున్న సాధారణుడు అలాంటి క్రియలను చేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో దేవునికి దూరంగా చేయాలని ఆయన ఎంతగానో సాధారణుడు ప్రయాసపడతా ఉంటాడు. అయితే నీవు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటి అంటే తెరవబడిన రక్షణ నేను పొందుకొని ఉన్నాం. కావున ఆయన ఖచ్చితంగా ఈ భూలోకంలోనికి శోధన వచ్చిన సమయంలో, దేవుని యొక్క ఉగ్రత వచ్చిన దినాన నువ్వు కాపాడబడతావు. మన ధైర్యము, మన హృదయంలో ఈ దినము మనము నింపుకోవాల్సిన ధైర్యం ఏంటి అంటే దేవుడు ఆ శోధన దినంలో నన్ను ఖచ్చితంగా కాపాడతాడు. 21వ సంవత్సరంలో దేవుడు అనేకమైన మేలు చేసి ఉన్నాడు. సాక్ష్యాలు చెప్పుకున్నాం, గతించిపోయారు వారంతా. ఈ దినం లేదు మన మధ్యలో. ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. సాక్ష్యాలు చెప్పుకున్నాము అంటే ఈ 22వ సంవత్సరంలో నేను అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే మీరు సాక్ష్యాలు, తీర్మానాలు తీసుకున్న వేళ చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క మాటలను నోట్ల నుంచి వదలండి అని చెప్పాను. ఎందుకు అంటే మనం తీర్మానాలు, సాక్ష్యాలు అన్ని చెప్తాం కానీ దాని పైన నిలబడేవారు, మాట ఇచ్చి నిలబడేవారు కొద్ది మందిమే. కావున దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయినట్లయితే ఆ శోధన దినములో మనము కూడా ఆ ఉగ్రతలోనికి వెళ్ళిపోయే వారిగా ఉంటాం. ఎందుకంటే ఎవరు నన్ను కాపాడతారు ఈ సమయంలో అని లోకం వైపు మొదటిగా చూస్తా ఉంటాం. హాస్పిటల్కి చాలా ఖర్చు అయిపోతుంది, నా దగ్గర అంత ధనం లేదు, ఎవరు డబ్బులు ఇస్తారో వారి దగ్గరికి వెళ్ళిపోదామని అరుగులు పెడతా ఉంటాం. మనలో ధైర్యము లేని వేళ మనం అలాంటి పనులు చేస్తా ఉంటాం. కావున మనలో ఉండవలసింది ఏంటి అంటే లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని మంచి మాటలు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు తెలియజేస్తా ఉన్నాడు. కావున మనం ఎక్కడ అధైర్య పడిపోకుండా
మనము ధైర్యముతో దేవుని యొక్క పాదాల చెంతకు మనం రావాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. మీరు తెగువ కలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప నెరుగగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవరిని భద్రపరుస్తాడు, ఎవరిని భద్రపరిచిన వారు ఎలా ఉంటారు, దేవుని యొక్క భద్రత లేని వారు ఎవరు అనేది స్పష్టంగా మనకు తెలియజేయబడ్డాయి. ఎవరెవరు ఆయన భద్రతలో ఉండాలంటే భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, ఆ మాటలు వదిలేసినట్లయితే దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఆయన ఏం చేస్తాడట? ఆయన ఏం చేస్తాడని తెలియజేస్తున్నాడు. ఆయన ఇలాంటి సమర్థత కలిగిన దేవుడు అంటే ఆయన మనలను ఈ శోధన ఎవరైతే శోధిస్తూ ఉన్నారో, ఎవరైతే వ్యసనాలకు వారు లోనైపోతా ఉన్నారో, ఎవరైతే సాతాను క్రియలు చేస్తా ఉన్నారో వారందరినీ ఎప్పటి వరకు తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వారందరినీ అప్పటి వరకు భద్రపరుస్తాడు. ఆ దినాన ఆయన యొక్క ఉగ్రతను వారి మీద కురిపిస్తాడు. కావున అలాంటి ఆలోచనలు, అలాంటి వ్యసనాలు, అలాంటి పనులు, అలాంటి భక్తి లేని జీవితము, భక్తిహీనతలో మనం ఉన్నట్లయితే ఈ దినం మనం గుర్తుంచుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. వారందరినీ భద్రపరిచి ఆ దినాన వారు ఆ శిక్షలోనికి వచ్చేటట్టు దేవుడు మనల్ని చేస్తా ఉంటాడు. దానికి ప్రభువు సమర్థుడు అనే మాటలో మనం వింటా ఉన్నాం. హి ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్. ఆయనకు ఏ పని చేయలేని దేవుడు కానీ కాడు. ఆయనకు సామర్థ్యత ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కావున మనము మన జీవితాలలో దేవుడు మనల్ని కాపాడుతాను అని ఆయన ఒకసారి మనకు మంచి వాగ్దానం దయచేసిన తర్వాత దేనికి మనము భయపడనవసరం లేదు. 11వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరిలో నీ కిరీటము నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరిలో నీ కిరీటము నమస్కరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మనందరికి ఏం కలిగిందండి? ఏం కలిగింది? మన జీవితాల్లో ద్వారాలు తెరవబడ్డాయి. ఏం కలిగింది? మనకి రక్షణ మనకు కలిగింది. ఆ రక్షణను మనం ఏం చేయాలంట? దేవుడు వచ్చేంత వరకు దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. రక్షణ గట్టిగా మనం పట్టుకున్నామంటే మనము ఎలా ఉంటాము? పైన వచనంలో చదివినట్లు, ఈ లోకం అందరి మీదకు శోధన వచ్చినప్పుడు దానిని దేవుడు కాపాడుతాడని దృఢ సంకల్పం మనలో ఉంటా ఉంటది. దాని పైన వచనంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ సాతానుడు సమాజపు వారిని రప్పించి వారు ఆ పనులన్నీ చేసినప్పుడు వారి వాళ్ళ పాదాలకు వారు వచ్చి మనను మొక్కేవారిగా దేవుడు చేస్తాను అని ఆయన యొక్క ప్రేమను మరి ఒకసారి రుచి చూసేవారిగా మన జీవితాలను ఉంచుతానని అక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కావున మనకు ఇవ్వబడిన యొక్క రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలను. ఎందుకంటే ఎవరు నీ కిరీటమును నవపరించుకుంటున్నట్లు, ఎవరు దాన్ని తీసివేయకుంటున్నట్లు నీ రక్షణను నువ్వు
గట్టిగా పట్టుకో. నీ కిరీటము జీవ కిరీటమైన దేవుడు మనకు అనుగ్రహిస్తాన జీవ కిరీటాన్ని మనము చాలా జాగ్రత్తగా పట్టుకొని వారిగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ మాటలలో కొన్ని దినాలు అపవాది మనకు కొన్ని శోధనలు ఇస్తాడు. ఒక 10 దినాల వరకు ఆయన శోధనలు ఇస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఏమవుతాము? మళ్ళీ మనం అందరము ఇక్కడ మనం చదువుకున్నట్లు 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. మనమందరము నమ్మకముగా ఉండే దేవుడు నన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. నా శత్రువులందరినీ ఆ పాదాల ముందు వారు నమస్కారం చేసినట్టు వారు ఉంచుతారన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నాకు మంచి నమ్మకమును మీరు కలిగి ఉన్నట్లయితే ఆయన నాకు ఇచ్చిన రక్షణను ఆయన నాకు జీవ కిరీటముగా దాన్ని మార్చివేసి అనిత్య రాజ్యంలోకి చేరినప్పుడు అది బహుమానంగా దయచేస్తానంటున్నాడు. కావున 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. రక్షణ ఇచ్చాడు. ద్వారాలు మూసివేయబడిన తర్వాత లోపలికి వెళ్ళిన వారికి ఏమి ఇస్తాడంట? జీవ కిరీటమును ఇస్తాడు. ఆ జీవ కిరీటం పెట్టుకున్న వారు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటారు. వారికి ఎల్లప్పుడూ సంతోషమే, ఆనందమే, వారి జీవితాల్లో ఎప్పుడు ఉత్సాహమే, ఆర్భాటమే. కనుక మనము ఈ మాటలను గుర్తుంచుకొని దేవుడు మనకు ఇస్తానన్నవి ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ఆయన కొరకు మనము జీవించినప్పుడు నీ కిరీటము నాపరించకుండాట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. నీకు కలిగిన రక్షణ, నీకు కలిగిన ఏదైనా నీకు బెస్ట్ క్వాలిటీ నీలో ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని మనము గట్టిగా పట్టుకోవాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. ఒకవేళ నీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నట్లయితే, ఒకవేళ నువ్వు చర్చ్ అంతా అరేంజ్మెంట్ చేయడంలో సహాయం చేస్తున్నట్లయితే, ఒకవేళ మైక్ సిస్టమ్ నువ్వు అరేంజ్ చేయడానికి నువ్వు సహకరిస్తున్నట్లయితే, ఈ పనులు నీకు ఏవైతే నీ క్యాపబిలిటీస్ ఏమున్నాయో, నీకు నీ జ్ఞానము ఎలాంటిదో అది దేవుని మహిమార్థమై నువ్వు వాడబడాలి. అప్పుడు నీకు దేవుడు జీవ కిరీటమును అనుగ్రహిస్తానన్నాడు. చివరిగా మనం గమనించినట్లయితే 12వ వచనంలో జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి మీదట ఎక్కడికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వారి మీద రాసేదను. ఎవరి మీద రాస్తాను అని అన్నాడంటే, ఎవరికైతే ద్వారాలు తెరిచి రక్షణను ఇచ్చి ఉన్నాడో వారందరి నుదుటి మీద ఏమని రాస్తా అన్నాడు? దేవుని యొక్క పేరును వారి యొక్క నుదుటి పైన రాస్తాను. వారికి ఆ ముద్ర ఏం చేస్తుందంటే వారిని మరొక రాజ్యానికి తీసుకెళ్లి అక్కడ జీవ కిరీటము, నిత్యమైన జీవ కిరీటాన్ని వారికి బహుమానముగా దయచేసే స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తా అన్నాడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కృత పేరును వాని మీద రాసేదను. దేవుని యొక్క పేరును రక్షింపబడ్డ ప్రతి ఒక్కరి నుదుటి మీద ఆయన రాసుకుంటాడు. ఆ ముద్ర వారికి ఏంటిది అంటే వారికి జీవ కిరీటము దయచేయవలసిన ఆ బిడ్డలై ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నూతన యెరూషలేమును ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 2వ వచనం.
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇక్కడ మనం గమనించినట్లయితే నూతన యెరూషలేములో ఈ పెళ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడినప్పుడు, పెళ్లి కుమార్తెగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆ నూతన యెరూషలేములో వీరి యొక్క వివాహము జరుగుతున్న వేళ ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ గా ఆ నూతన దయా కిరీటాన్ని ఇస్తారు. ఆ నూతన దయా కిరీటాన్ని ఎవరికి ఇస్తారట? ఎవరి నుదుటి పైన అయితే ఈ యొక్క నూతన దేవుని పేరు, ఈ యొక్క పట్టణపు పేరు రాసి ఉంటుందో వారికి మటుకే అది ఇస్తాను అనే మాటను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి 13వ వచనంలో ఏమో చదువుతున్నాం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనకి చెవులు ఉన్నట్లయితే ఈ మాటలను మనం అందరం వింటున్నట్లయితే ఎవరైతే రక్షణ లేక ఎవరి జీవితాలైతే ఇంకా దేవుడు ద్వారాలు తెరవలేదు అని వారు ఇంకా ఇహలోకపరంగా జీవిస్తా ఉన్నారో వారందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ దినము దేవుడు మీ కొరకు ద్వారాలు తెరిచి ఉన్నాడు, ఆయన రక్షణను మీకు దయచేస్తానంటున్నాడు. ఒకవేళ ద్వారాలు మూసివేయబడినట్లయితే నీవు రక్షణ పొందుకోలేవు, ఖచ్చితంగా నరకంలోనికి వెళ్ళిపోయే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. కావున జాగ్రత్తతో దేవుని యొక్క కృపలో మనమందరం భద్రపరచబడాలని దినము ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల మనమందరము వినుగాక. హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే అక్కడ ఆ మాటను మనం ఒకసారి చదువుకొని ఈ దినము ఈ యొక్క దైవజానాన్ని ముగించుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ఎక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఇక్కడ ఈ మాటలలో మనం గమనించినట్లయితే ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏంటిది ఆ విషయం అంటే భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనము దేవునికి భయభక్తులు కనపరుస్తూ జీవించినప్పుడు మనము ఎలాంటి వాటిలో నుంచి మనము రక్షింపబడతామంటే పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును. వారు ఈ పాతాళం లాంటి భూలోకంలో ఉంటా ఉన్నాం. దేవుని కొరకై మనం జీవించినట్లయితే మన సాక్ష్యాన్ని అనేకలకు చెప్పుకున్నట్లయితే దేనికి మనం భయపడగా ధైర్యంతో మనము దేవుడు మేలు చేసినప్పుడు వాటిని అన్యజనుల ఎదుట మనం చెప్పినప్పుడు అక్కడ మనకు ఏమవుతుంది? మనము ఈ యొక్క మృత్యువు లేకపోతే పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. మనము మరణము దేవుడా జీవ కిరీటమును రక్షణను మనందరికీ ప్రసాదిస్తాను అని తెలియజేస్తూ ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఎవరి గురించి తెలియజేస్తున్నాడంటే మరణము ఎవరికి సాదృశ్యమైనది? సాతానుకు సాదృశ్యమైనది. ఆ సాతానుకు తెలియజేసిన మాట ఏంటంటే పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఆ సాతానుడి పైన ఎప్పటికీ దేవునికి పశ్చాత్తాపం అనేది పుట్టనే పుట్టదు, జాలి అనేది పుట్టనే పుట్టదు. కావున ఈ సాతాను క్రియలు చేసిన వారు, సాతానుతో సత్సంబంధం కలిగిన వారందరికీ కూడా దేవుని యొక్క జాలి కానీ పశ్చాత్తాపము కలగదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మరణము అనే ముళ్ళును విరగొట్టి మనందరికీ నిత్య జీవము ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మనము మరణించినా గాని తిరిగి లేస్తాము అనే గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నిలబడినప్పుడు ఆయనను చంపివేయాలి అని, ముందుగానే చంపివేయాలని ఆయనను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఎలా అయితే చావాలి అని తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. ఆయనకు మహిమ కలిగినట్లు ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము
ఉండాలని ఆయన కోరి ఉన్నాడో అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు మరణము ఆయన సాతాను ముళ్ళును విరగొట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఆ సాతానుడికి విజయం ఎక్కడ ఉంది, ఆ సాతానుడి యొక్క ముళ్ళు ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నాడు. కావున మనమందరం కూడా మన జీవితాలను జాగ్రత్త పరుచుకుంటూ పశ్చాత్తాపము రక్షణ లేని వారికి దొరకదు. కావున మనము మన యొక్క నిత్య రాజ్యంలో చేరాలి అంటే ద్వారాలు తెరవబడి ఉన్నప్పుడే మనము దాంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ద్వారాలు మూయబడినట్లయితే ఎంత ప్రయత్నం చేసినా కానీ మనము ఆ ద్వారమును తెరవలేము, ఆ యొక్క నిత్య రాజ్యంలోకి మనము చేరలేము. కావున ఇది పర్సనల్ లైఫ్, ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్. ఈ మాట కూడా మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఎవరి పర్సనల్ లైఫ్ అది. ఫ్యామిలీని నుంచోబెట్టి మీరందరూ మేరీ గారు మీరు పక్కకు రండి, మీ పిల్లలందరూ పక్కకు రండి అని అడిగాడు. మా మమ్మీ భక్తి మా మమ్మీదే, నా భక్తి నాదే, మా అక్కల భక్తి మా అక్కలదే, మా బావల భక్తి మా బావలదే. మా తండ్రి గారు ఆల్రెడీ భక్తిని ఒక మార్గమును మాకు నేర్పించి ఆయన వెళ్ళి ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను ఆయన గొప్పగా తెలియజేసి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. మరణముకు భయపడకుండా సువార్తను కొనసాగించున్నారు. కావున ఈ దినము మేము కూడా అలాంటి పనిని ముందుకు కొనసాగించాలని దినము నిలవబడి ఉన్నాం. ఈ మాటలను విని ఎవరైతే మార్పు చెంది రక్షణలోకి వస్తారో వారు మా పనిని నిత్య రాజ్యంలో ఉంటారు. లేని పక్షాన ద్వారాలు మూయబడతాయి. నువ్వు ఏ నిస్సహాయ స్థితిలో ఉంటావు, అప్పుడు నీ జీవితము, నీ శరీరము, నీ ఆత్మ కాలిపోతున్న వేళ నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత మొరపెట్టుకున్నా, ఎంత నువ్వు దేవుణ్ణి స్తుతించినా కానీ అది దేవుని లెక్కలోకి రానే రాదు. కావున ద్వారాలు తెరవబడి ఉన్నాయి. దేవుని యొక్క రక్షణ ఇంకా మన ముందుకు వస్తా ఉంది. ఎవరి బిడ్డలు రక్షణ లేని వారు ముందుకు వచ్చినట్లయితే, మనము ఈ యొక్క రక్షణలోనికి మీరు వచ్చినట్లయితే ఇది నీ యొక్క వ్యక్తిగత జీవితమునకు సంబంధించినది. ఎవరు రక్షణను వారే కాపాడుకోవాలి. తల్లిదండ్రులను పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు, నీ స్నేహితులను ఎవరిని పట్టించుకోవద్దు. ఒక్కవేళ రక్షణ పొందుకున్నట్లయితే సాధారణ నీ జీవితంలో ఎన్ని గలిబిలు పెడదామనుకున్నా దేవుడు నీకు రక్షణగా కాపాడడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు కనుక మీరు రక్షణలోకి రండి, బాప్తిస్మము పొందుకోండి. దేవుడు మీకు ఆ యొక్క ద్వారాలు మూయవేయబడినప్పుడు ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఆ జీవ కిరీటాన్ని పొందుకునే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గల వారు వినను గాక. కొద్ది మాటలు దేవుని మాటలో భద్రపరచును గాక. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ తలలు వచ్చుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. రక్షణ పొందుకున్న మనమందరం మన జీవితాలను సాక్షులుగా అన్య జనులలో చెప్పేవారిగా ఉంటాం. రక్షణ లేని వారు ఈ దినము ద్వారాలు తెరిచి ఉన్నాయి. రక్షణ పొందుకోవాలి అని తీర్మానం తీసుకున్న వారు మీ స్నేహితుల కొరకు, మీ కుటుంబం కొరకు ఆలోచించకుండా దేవుని వైపు మీరు చూడండి. దేవుడు మీకు సహాయం దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని కాపాడుటకు ఆయన సమర్థత కలిగిన వాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చలేరు, మీ స్నేహితులు మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చలేరు. కేవలము దేవుడు మట్టికి మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రక్షణ పొందుకోవాలని దినము తీర్మానం తీసుకున్నట్లయితే సిద్ధపడండి. దేవుడు తగిన సమయాన్ని మీకు దయచేస్తాడు. అది మనమందరము ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమాలు లోనికి మనం వెళ్ళవచ్చు. కావున మాటలు వింటున్న మనమందరము మన జీవితాలను దేవునికి అంగీకారముగా మార్చుకోవడానికి దేవుడు సహాయం దయచేయను గాక. ఆత్మీయులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసు రాజా, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై వందనాలు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ప్రత్యేక వేళ నీవు ఇంతవరకు ఈ యొక్క నామ మహిమాతమైన ఆరాధన జరిగించినందుకే మీకే రెట్లైనటువంటి వందనాలు స్తోత్రం ప్రభువా. మేము కొద్ది మందిగా ఉన్నప్పటికీ ప్రభువా, నీ యొక్క ఏర్పాటులో మేమందరం ఈ దినాన్ని ఒక మందిరానికి వచ్చి నేను స్తుతించుకునే గొప్ప ధన్యత మా అందరికీ దయచేసి ఉన్నారు. మా జీవితాల్లో నువ్వు దయచేసిన ఉత్సాహాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ వేళ ప్రభువా కీర్తనలు
పాటల ద్వారా ప్రభా ఈ బిడ్డలు మీరు స్తుతించి ఉన్నారు. నీకే వందనాలు స్తోత్రం తండ్రి. వారి జీవితాల్లో మీరు కావాల్సిన ప్రతి ఒక్కటి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. ఈ దినమును చెప్పిన ఈ రక్షణ వార్తలను బట్టి ప్రభావ వారి హృదయాలు కదిలింపబడినట్లయితే వారిని సిద్ధపరచండి దేవా. వారు తీసుకున్న తీర్మానాలు స్థిరపరచండి. నువ్వు బలాన్ని సమకూర్చండి, నువ్వు శక్తిని దయచేయండి. నీ యొక్క సామర్థ్యత ఏంటో దినము వారు విన్నారు కనుక ప్రభా వారి గొప్ప తీర్మానం తీసుకొని ముందుకు అడుగు వేయడానికి మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా మరి కీర్తన భాగంలో నుంచి ప్రభా అమూల్యమైన విషయాలు దావీదు భక్తుల ద్వారా మాది దినం తెలియజేసి ఉన్నాం. కావున మేము దినము ప్రభా నీకు మొక్కుబడులు చెల్లించేవారిగా, నీకు కీర్తనలు చెల్లించేవారిగా, అనుదినము నీకు స్తుత్యాగాలు చెల్లించే బిడ్డలుగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే ప్రభా కానుకలు విత్తబడి ఉండగా ప్రభా అది నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా మేము వాడబడడానికి నీ యొక్క సహాయం జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బిడ్డలు వారి కుప్పల్ని విప్పారో ప్రభా వారిని అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. వారి నూరంతల ఫలం పొందుకొనుటకు నీ అందు విశ్వాసంతో ప్రభా వారు నీకు ఇచ్చేవారిగా ప్రభా వారు ఉండుటకు వారి అటువంటి మనస్సును జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ దినము ప్రభా నీ యొక్క వాక్కుల ద్వారా ప్రభా మరి మీరు మాకు తెలియజేసిన ప్రతి ఒక్క లేఖన భాగాన్ని బట్టి మీకే వచ్చినటువంటి వందనాలు స్తోత్రం ప్రభా. మా అందరి అంతము ఎరిగిన దేవుడు కనుక ప్రభా నీవు ఈ యొక్క సామర్థ్యతను ఈ దినము మా ముందు వచ్చి ఉన్నావు కనుక ప్రభా మేము ఈ యొక్క మాటలు ప్రభా ఆత్మ చెప్పుచున్న మాటలు ప్రభా చెవి కలిగిన మేమందరము విని ప్రభా మా జీవితాలను సరి చేసుకోవడానికి మీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ద్వారాలు తెరవబడి ఉన్నాయి రక్షణ కొరకు, రక్షణ లేక ఉన్న బిడ్డలందరి కొరకు ప్రభా ఈ దినము ద్వారాలు తెరవబడి ఉన్నాయని ప్రభా ఆత్మ ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్క మాటను ప్రభా శ్రద్ధగా ఆలోచించి ప్రభా రక్షణలోకి రావడానికి మీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ దినము ప్రభా చేరిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున మీరు వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అనేకమైన పేరుతో తృప్తిపరుస్తున్నారు. వారు అన్ని జనులకు వెళ్ళి ఈ యొక్క మేలులను సాక్షి రూపంలో సువార్తగా వారు చెప్పడానికి మేము సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే ప్రభా ఎవరైతే బిడ్డలు రాలేకపోయినారో నీ మందిరాన్ని ప్రభా మరి రుచి చూడలేకపోయినారో ప్రభా ఆ బిడ్డలు కూడా విచితమైతే మరి ఒక తరుణాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే ప్రభా ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో వారిని దయచేసి ప్రభా నీ యొక్క కృపలో భద్రపరచుకోండి దేవా. మరి అలాగే ప్రభా వారిలో జరగబోయే కార్యక్రమాలన్నింటిలో నీ యొక్క మహాకృపను నుంచి ప్రభా ఏ చీకటి అంధకార శక్తులు ప్రభా మాకు దయచేయకుండా ప్రభా నీవు మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని వారిలో జరిగే కార్యక్రమాలన్నింటిలో ప్రభా సంఘమంతా పాల్గొనడానికి నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీ యొక్క సాన్నిధ్యం మాకు తోడుగా వచ్చి నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచుకొని దినము నువ్వు మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా నీ యొక్క మందిరానికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకే లెక్కైనటువంటి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ సమస్త ఘనతమైన మీకే అర్పిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. థాంక్యూ.